కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ 518వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న కవయిత్రి మొల్లమాంబ విగ్రహానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామాయణం చదవాలంటేనే ఎన్నో రోజులు పడుతుంది. అటువంటిది ఆ రోజుల్లో రామాయణాన్ని 5 రోజుల్లోనే తెలుగులో అనువాదం చేశారంటే ఆమె ఎంతగా కృషి చేసి ఉంటారో అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా కుమ్మరి శాలివాహన సంఘం వారు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సార్ చూడు సార్. ఓకే. ఇవాళ మొల్లమాంబ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ శాలివాహన సంఘం ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. నేను విన్నమే కానీ మొల్ల రామాయణం 5 రోజుల్లో రాశారు అప్పట్లో అని చెప్పి ఒక ప్రతీతి. అది ప్రాక్టికల్గా ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఆవిడ విగ్రహం చూడడం, ఆవిడకి నమస్కరించుకోవడం, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన శాలివాహన సంఘం ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సంఘ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రామాయణం అన్నది అది మామూలుగా మనం చదవడానికే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అలాంటిది ఆవిడ 5 రోజుల్లో రాశారంటే, తెలుగులో మార్చి సంస్కృతి నుంచి వాళ్ళు రాశారంటే ఆ రోజుల్లో ఆవిడ ఆ గొప్పతనం ఎంత గొప్పతనం మనం ఆలోచించుకోవాలి. సాధారణంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి పెద్దలను గౌరవించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఎంత కష్టమైనా సరే ఆయన వెళ్ళి వాళ్ళని గౌరవించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ నాతో ఇంత మంచి కార్యక్రమం చేయించిన ఈ శాలివాహన సంఘాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే మీకు నేను ఉన్నానన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను తప్పకుండా మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు కాకినాడ రూరల్ నుంచి సన్నద్ధం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లనున్న జన సైనికులు. కాకినాడలో అధికారికంగా కవయిత్రి మొల్లమాంబ 518వ జయంతి వేడుకలు. బోట్ క్లబ్ వద్ద గల మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజమహేంద్రవరంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.